సరే ఇప్పటికే 2 బడ్జెట్లు పోయినాయి కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు మీ డిక్లరేషన్ ప్రకారమే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ అని చెప్పి స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ అనౌన్స్ చేయించినటువంటిది కూడా. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లు జరిగిన తర్వాత మీరు చేసేది నిజమే అనుకోని మా వాళ్ళు మీకు ఓటేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటిది కూడా మరి మీకు తెలుసు అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే జరగని అంశం, గతంలో ఇదే శాసనసభలో అనేక మంది ముఖ్యమంత్రులు తీర్మానం చేసినటువంటిది, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే మీరు చెప్పినరో, గతంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్మానం చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. నేను ఆ రోజు ఈ 42% విషయంలో నేను ఆ రోజే చెప్పిన, ఇది 9th షెడ్యూల్లో పెట్టి చట్టపరంగా జరుగుతూనే తప్ప, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే తప్ప జరగదని నేను పదే ఆ రోజు చెప్పినప్పటికీ మీరేదో డెడికేషన్ కమిషన్ అని రకరకాలుగా చెప్పి ధర్నాలు పెట్టి ఢిల్లీలో పెట్టి అవన్నేమో చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం చేయాలి. కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ మీ చేతుల పని.